శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. కూలీ అలానే వార్ 2 ఈ 2 కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. కానీ బిజినెస్ ఏ సినిమాకి ఎక్కువ జరిగింది? ఎందువల్ల ఒక సినిమాకి మరీ తక్కువగా జరిగిందని తెలుస్తుంది. ఎందువల్ల అంటారు? ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఎప్పటినుంచో ఊరిస్తా ఉంది. రజనీకాంత్ సినిమాకి నిజంగా కూడా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ మధ్య ఏంటంటే ఈ అడ్వాన్స్ బుకింగ్లు ఒకటి మొదలెట్టారు కదా, ఈ మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత, ఈ ఆన్లైన్ బుక్ మై షోలు ఇవన్నీ వచ్చిన తర్వాత ముందుకు ముందే బుక్ అవుతున్నాయి. అంటే రాబోయే రోజులు, వారం రోజుల్లో 10 రోజుల్లో సినిమా చూడాలనుకునే వాళ్ళు ముందే బుక్ చేసేసుకుంటున్నారు. ఇది అడ్వాన్స్ బుకింగుల రూపంలో ఇప్పుడు ఇది ఒక కొత్త బిజినెస్ ట్రెండ్. అంటే ఇవాళ వచ్చిందని కాదు, ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ వచ్చి ఆన్లైన్ బుకింగ్ వచ్చినప్పటి నుంచి ఇది మొదలైంది. అయితే ఇప్పుడు ఈయనకి 70 కోట్లు అయింది కూలీ సినిమాకి, ఏది అడ్వాన్స్ బుకింగ్స్. మరి ఈ వార్ 2 సినిమాకి హృతిక్ రోషన్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమాకి 17 కోట్లు అయింది. అయితే ఇక్కడ అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావటం అనేది కొంచెం ఆశ్చర్యమైన విషయమే. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ని అప్పుడే ప్రతినాయకుడిగా చూడడానికి పెద్దగా ఇష్టపడలేదేమో అనిపిస్తుంది. ఆయన చేయడం చేస్తాడు. ఇప్పుడు జైలు అవకుశ ఉంది, అది బాగా ఆళ్ళ ఆ సినిమా కూడా ఒక రకంగా ఓ మోస్తరుగానే ఆడింది, గొప్పగా ఆళ్ళ. ఎందుకంటే అలా ఇష్టం లేదేమో, ప్రేక్షకులు అలా చూడడానికి ఇష్టపడలేము అతన్ని. ఒక లవర్ బాయ్ గాను, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గాను, లేకపోతే అట్లా చూడాలనుకుంటున్నారేమో. కానీ ఇట్లా ఒక నెగటివ్ షేడ్లో విలన్ పాత్రలాగా చూడాలి అని అనుకోవట్లేదు అనుకుంటా. పైగా స్క్రీన్ని అక్కడ షేర్ చేసుకుంది ఎవరు? హృతిక్ రోషన్ను జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు పైగా అసలు ఈ హిందీ సినిమా వాళ్ళ మీద ఒక రకంగా వాళ్ళ సినిమాలు పెద్దగా సక్సెస్ కావట్లేదు. అన్ని తెలుగు సినిమాల్ని తీసుకుని వాళ్ళు రీమేకులు చేసుకుని అన్నారు. బాలీవుడ్ పరిస్థితి ఏం బాగోలేదు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఏ సినిమా చెప్పుకోదగ్గ హిట్లు ఉండట్లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఈ పైగా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు ప్రభాస్ వెళ్ళి తీసిన సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా అవేమో బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. వాళ్ళు హీరోలుగా చేస్తున్న సినిమాలేమో పెద్దగా ఆడట్లేదు. ఈ మధ్య అక్షయ్ కుమార్ సినిమా కూడా ఆ మధ్య ఒకటి పోయింది. అట్లా ఒక్కొక్కరి ఇలా డోల్ డ్రమ్స్లో ఉంది సిచ్యువేషను. ఇప్పుడు హృతిక్ రోషన్ ఏం చేశాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకొని చేశాడు. ఇది ఒక రకంగా కాస్త ఇటువైపు జనాల్ని కూడా ఆకర్షించడం కోసం చేసినట్లుగా ఉంది. ఇప్పుడు ఇతనికి కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి డైరెక్ట్గా హీరోగా హిందీ సినిమాల్లో, బాలీవుడ్లో హిందీ హీరోగా చేసే అవకాశం వచ్చేదానికంటే కూడా ఇట్లా అసలు మామూలుగా అసలు ఆ ఇండస్ట్రీకి అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో, మామూలుగా ఇప్పుడు ఈ రోజు హీరోగా పెట్టుకోరు కదా, ఆ ఉద్దేశంతో ఈయన కూడా ఈ నెగిటివ్ షేడ్కి ఒప్పుకున్నట్లున్నారు. బాలీవుడ్ పరిస్థితి బాగోకపోవటం కూడా ఈ సినిమాకి తక్కువ వసూలు రావడానికి ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితి అయితే మటుకు చెప్పుకోదగ్గ విజయంతో ఒక సినిమా, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్లో సినిమాలు తీస్తుంటే బాగా ఆడేవి. మరి ఆ తర్వాత అది ఆయనకు కూడా మార్కెట్ పోయింది అక్కడ. అందుకని ఆయన కంప్లీట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ లేడు కదా. మరి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు సినిమాల్లో ఉండాలి, ఇంకా వాళ్ళే ఉండాలి అంటే ఇప్పుడు షారూఖ్ ఖాన్కి కూడా ఒక రకంగా మార్కెట్ అంటే ఎందుకో చూడడానికి ఇష్టపడాల షారూఖ్ ఖాన్ని. అంత వీళ్ళ సినిమాలు ఏమైనా సరే పడి చూడాలి అనిపించేలాగా ఉండట్లేదు. ఒక ఫ్రెష్నెస్ కనిపించట్లేదు ఆ సినిమాల్లో. ఇక దాంతో వాళ్ళు ఈ రీమేకులు కానీ ఇట్లా వచ్చేసింది వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో మరి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఓపెనింగ్స్ తక్కువ ఉన్నా కానీ సస్టైనబుల్గా ఆడే సినిమాలు ఉంటాయి కొన్ని.
ఇప్పుడు ఇప్పుడు రెండు వారాల తర్వాత సినిమా ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేవరా సినిమా ఉంది, స్టార్టింగ్లో ఏమన్నారు, అవును. ఏం అయిపోయింది పోయింది అన్నారు, కానీ తర్వాత చూస్తే దేవరా ఎంత బాగా ఆడింది. కరెక్ట్, చాలా మంచి కలెక్షన్స్. మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అవును. అట్లాగే దీనికి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేమి అంత ఎక్స్పెక్ట్ చేయకూడనంత పరిస్థితి అయితే అని నేను అనుకోను. ఏదేమైనా రజనీకాంత్కున్న ఫాలోయింగు, రజనీకాంత్ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇంకొకరు సినిమాని పెట్టుకోకపోవటం మంచిది ఒక రకంగా. అదే సంక్రాంతి పండుగ అనుకోండి, ముగ్గురు హీరోల సినిమాలు ఉన్నా ఆడతాయి. ఇప్పుడు అతడు సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయింది, చక్కగా ఆడుతుంది. అట్లా కొన్ని సినిమాలకి ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అసలు అడవిరాముడు సినిమా ఆడిచ్చారనుకోండి, రిలీజ్ చేశారనుకోండి ఎన్టీఆర్ది, ఎలా ఆడుతుందో చూడొచ్చు, బ్రహ్మాండంగా ఆడుతుంది. అది అందుకని ఏంటంటే పైగా కలెక్షన్స్ కూడా ఇప్పుడు డబ్బులతో చూస్తే కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి. కరెక్ట్. పైగా ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళందరికీ కాస్త బాధగా ఉన్నది ఏంటి అంటే, ఫస్ట్ వీక్లో డబ్బులు పెడతారా లేదా, రేపు పెంచుతారా లేదా అనేది గుండెల్లో పీచుమంటుంది. అది కూడా ఒక టెన్షన్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పెంచితే కలెక్షన్ బాగా కనిపిస్తుంది పాల పొంగులాగా, లేకపోతే మామూలుగా ఉంటుంది. ఓకే. అందుకని ఒక్కటైతే మాత్రం గమనించాల్సింది ఏంటి అంటే, రజనీకాంత్ సినిమా ఉన్న రోజున మట్టుకు సినిమా రిలీజ్ చేసుకోకపోవటం మంచిది. నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేసుకుంటేనో ఏదో అయితే బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.